సో అందరు లీడర్స్ అందరికీ ఫెంటాస్టిక్ మార్నింగ్ లీడర్స్. నేనైతే చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మా మ్యారేజ్ తర్వాత ఇది నాకు సెకండ్ రికగ్నైజేషన్. సో ఇప్పటి వరకు నా లైఫ్లో రికగ్నైజేషన్ అనేది తక్కువ. సో సార్ లైఫ్లోకి వచ్చాక నేనైతే చాలా అంటే చాలా ఒక చెప్పలేను మనిషికి ఏవైతే కోరికలు ఉంటాయో మ్యాక్సిమం అవి నాకు సార్ నెరవేరుస్తున్నారు. వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈస్ వెస్టేజ్. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అవకాశం ఎవరికి రాదు, ఎంతో పుణ్యం చేయాలి. అది కూడా 7 జన్మల పుణ్యం చేస్తేనే ఇలాంటి అవకాశాలన్నీ మనకి దక్కుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మనం వర్క్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతాం. మనం వర్కింగ్లో ఎంత టైం పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో మీరు ఎంత ఎక్కువ టైం పెడితే అంత త్వరగా ఈ స్టేజ్ మీదకి వచ్చి మీరు కూడా మీ ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. బ్యాక్ టు గో. ఎస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మధుగౌడ్, జంగాం నుంచి వచ్చినాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఏదైతే ఈ రికగ్నేషన్ ఉందో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ఈ అవకాశం వచ్చినప్పుడు భాస్కర్ సార్ మా బావ అనమాట, అవకాశం ఇచ్చినప్పుడు నేను కూడా తేలిగ్గా తీసుకున్నాను. అవకాశం ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆగలేదు. సభాముఖంగా మై గ్రేట్ అప్లైన్స్ భాస్కర్ సార్, సుశీల మేడం, గౌతమ్ సార్, శ్రావణి మేడం, దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఆల్ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అండ్ ఎస్పీ బర్లిన్ సార్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్ సిస్టమ్. నిజంగా ఈరోజు ఇలా మైక్ పట్టుకుని ఇలా మాట్లాడుతున్నానంటే దానికి చాలా పెద్ద కారణాలు ఉన్నాయి లీడర్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేస్తున్నాం ఏంటంటే సర్దుబాటు జీవితాన్ని కొనసాగిస్తున్నాం. సర్దుబాటు జీవితం అంటే మీ అందరికీ తెలుసు, కంజెస్టెడ్ లైఫ్. వచ్చేది నేను వర్క్ చేసేది ఇంత ముందుకు బిజినెస్లోకి రాకముందుకు ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్. నాకు వచ్చేది 18 నుంచి 26,000 మధ్యలో వచ్చేది. ఎంతసేపు నా ఆలోచన విధి విధానాలు ఎప్పుడు ఎట్లా ఉండేదంటే 18,000 నుంచి 26,000 మధ్యలోనే ఉండేది. ఏదైనా కొనాలంటే, ఏదైనా చేయాలంటే, ఏదైనా ఇంకా ముందుకు పోవాలంటే నా ఆలోచన అనేది 26,000 మించి ఉండకపోయేది. అప్పుడు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్లో ఈ విన్నింగ్ టీమ్ సిస్టమ్ తోటి కూడినటువంటి ఈ బిజినెస్ తీసుకోవడం ద్వారా ఈ బిజినెస్ అనేది లైఫ్ స్టైల్ అనేది ఇలా లీడ్ చేస్తున్నాం లీడర్స్. ఇక్కడ కూడా చాలా మంది కూడా బిజినెస్ టేకప్ చేసిన తర్వాత చాలా మంది కూడా ప్రాబ్లమ్స్ అని థింక్ చేస్తుంటారు. బిజినెస్లోకి అడుగు పెట్టిన తర్వాత ఒక లైఫ్ అనేది మనం లీడ్ చేస్తున్నాం, ఒక లైఫ్ అనేది మనం లీడ్ చేయాలనుకుంటున్నాం, సొసైటీలో గుర్తింపు కావాలనుకుంటున్నాం. అవన్నీ మనకే కావాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి వర్క్ కూడా మనదే అయి ఉండాలి లీడర్స్. ఎందుకంటే నేను బిజినెస్ టేకప్ చేసిన తర్వాత ఉన్న పరంగా 3-4 months 5-6 monthsలో స్టార్ట్ అయిపోయినాను. స్టార్ట్ అయిపోయిన తర్వాత 50,000 ఇన్కమ్ తీసుకున్నాను. 50,000 ఇన్కమ్ తీసుకోగానే ఎంబటే స్టార్ని క్వాలిఫై చేయాలంటే 3 months ఉంటుంది మనకి. మీ అందరికీ కూడా తెలుసు కదా, కార్ ఫండ్ రావాలంటే. అట్లాంటి టైంలో వరుసగా ఫస్ట్ మా బాబాయ్ ఎక్స్పైర్ అయిపోయింది. మా బాబాయ్ చనిపోయిన తర్వాత 45 days 40-45 రోజులనే మళ్ళీ మా తాత చనిపోయింది.
మళ్ళీ 40-45 రోజుల్ని మా నాన్నమ్మ చనిపోయింది. అంటే ఒక 4 months రౌండ్ ఫిగర్లో ఒక ముగ్గురు చనిపోతే ఎట్లా ఉంటుంది ఇంట్లో ఫ్యామిలీ. ఫైనాన్షియల్గా లీడ్ చేయడానికి నేను ఒక్కనే. అలాంటి సిచ్యువేషన్లో నాకు అనిపించింది, అప్పుడు మా అప్లయన్స్ దాసు సార్, భాస్కర్ సార్, గౌతమ్ సార్ వెన్ను తట్టి, ఏం కాదు నీకు సిస్టమ్ ఉంది, నువ్వు గెలవగలుగుతావు అనే ఒక నమ్మకం, ఒక భరోసా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత 6 monthsలో టాటా పంచ్ కార్ 11 లక్షల కార్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కూడా బిజినెస్లో మీకు వచ్చే సవాళ్ళే నాకు వచ్చినాయి. బిజినెస్ సబ్బులు పేసినట్టున్నావు, ఇంకా నీకు పెళ్లి కాలేదు, ఎవరిస్తారు అమ్మాయినని ఒక చిన్నగా రూమర్స్ అనేది నాకు వినబడేట్టున్నాయి. కాకపోతే నేను చెబుతాను కాబట్టి బిజినెస్లో కానీ ఇప్పుడు ముందుకు పోతుంది కాబట్టి చెబుతాను కాబట్టి పట్టించుకోలేదు. ఇంచుమించుగా 11 నెలల్లో కార్ తీసుకున్నాను లీడర్స్. 11 నెలల్లో కార్ తీసుకున్నాను. తర్వాత జర్నీ అనేది సాఫీగా సాగుతుంది. అప్పుడు ఇంకొకటి కూడా మిక్స్ మ్యారేజ్ సంబంధాలు అనేది జరుగుతున్నాయి. అలాంటి టైంలో మా బెటర్ ఆఫ్ నవీన 1 lakh rupees చెక్ తోటి బిజినెస్లో ముందుకు పోతున్నాం. చాలా మంది కూడా అంటుంటారు ఆ లెక్చరర్ ఫీల్డ్ బాగుంది కదా, ఇన్కమ్ బాగుంటుంది కదా, అది ఇది అన్నట్టు. కానీ బిజినెస్లో వచ్చే ముందు కూడా మేడంని, నవీన మేడంని అడిగితే బిజినెస్లో ఉన్నారనే నన్ను చూస్ చేసుకున్నారు. అంటే మీరు కూడా ఆలోచన చేయండి, చాలా మంది కూడా ప్రొఫెషన్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. కానీ ప్రొఫెషన్ కాకుండా మనం ఎక్కడైతే హుందాగా ఉంటామో, ఇన్కమ్ అనేది ఎక్కడైతే హుందాగా ఉంటుందో, ఎక్కడైతే మనకు రికగ్నైజేషన్ దొరుకుతాయో అలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మేడం చూస్ చేసుకోవడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా. నా కార్లో నాకు ఒక డ్రీమ్ ఉండేది. అప్పుడు అనిపించింది, మా గౌతమ్ సార్ అనేది అనమాట, ఎప్పుడు మధుగౌడ్ సార్ మీ డ్రీమ్ ఏంటి అనేది. సార్ నా డ్రీమ్ ఏం లేదు, చెప్తే నవ్వుకుంటారని నేను అనేది. కాకపోతే ఎన్ని మీటింగ్లో మీ డ్రీమ్ని ఎక్స్ప్రెస్ చేస్తేనే మీ దగ్గరికి వస్తుందని చెప్పేది. అప్పుడు నేను ఒకటే చెప్పినాను, సార్ నా పెళ్ళికి నా సొంత డబ్బులతోటి నేను సొంత కొనుక్కున్నటువంటి కార్లో మా మేడంని తీసుకొచ్చుకోవాలి సార్ అని నేను సార్కి చెప్పడం జరిగింది. నిజంగా ఆ సిచ్యువేషన్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ముందు మా అప్లయన్స్ కారు, మధ్యలో నా కారు, మధ్యలో ఇంకొక డౌన్లైన్స్ కారు. ఇట్లా ఒక ఎమ్మెల్యేకి కానీ మినిస్టర్ కానీ ఎస్కాట్ ఎట్లయితే ఉంటుందో అట్లా నా మ్యారేజ్ అనేది అట్లా ట్రీట్ చేసిన నేను. నిజంగా చాలా హ్యాపీ, అది నాకు హ్యాపీ మూమెంట్. లీడర్స్ మీ దగ్గర కూడా అట్లాంటి డ్రీమ్స్ ఉంటే ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో నవ్వుతారని, ఇంటి పక్కన వాళ్ళు ఏమో అంటారని ఎప్పుడు కూడా మీ డ్రీమ్స్ని లోపల పెట్టుకోకండి. బయట ఎక్స్ప్రెస్ చేస్తే తదాస్తు దేవతలు ఎస్ అని అంటారు మనకి. అట్లా మీరు ఎప్పుడు కూడా మీ డ్రీమ్స్ అనేది బయటికి తీయండి. ఆ బయటికి తీసేటువంటి గొప్ప దేవుడు ఎవరైతే ఉన్నారో మన అప్లయన్స్, వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి ఓపెన్ అయిపోయింది, రైట్. ఇంకా నా గ్రేట్ థింగ్ ఏంటంటే, రీసెంట్గా నాకు పెద్ద డ్రీమ్, ఇల్లు కావాలని ఎంతమందికి ఉంటుంది లీడర్స్? చాలా మందికి ఉంటుంది కదా, ఇల్లు కావాలని ఉంటుంది కదా. నేను అమ్మకి ఒక మాట ఇచ్చినాను, అమ్మ మనం ఒక ఇల్లు ప్లాన్ చేస్తున్నాము, మంచి ఇల్లు ప్లాన్ చేస్తున్నాను, ఆ ఇల్లుకు ఎంత ఉండొచ్చు అమ్మ అని అమ్మతో డిస్కషన్ ఒక వారం నుంచి జరుగుతుంది. అయ్యే కొద్దీ ఏమవుతుందని అంటే అమ్మ క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అరే మా కొడుకేంది, మాకు ఉండేది మా గుళ్ళగూడెం అనమాట, 3-4 రూమ్లు ఉంటుంది. నాన్న చిన్నప్పుడే చనిపోయింది కాబట్టి, ఎందుకంటే సక్సెస్ స్టోరీ డియూసిటీలో చెప్తాను, చిన్నతనంలో చనిపోయింది కాబట్టి వెనుక ముందు ఆస్తి సెంటు భూమి కూడా లేదనమాట. నాకు కారు కంపెనీ నుంచే, 1 లక్ష పైన ఇన్కమ్ కంపెనీ నుంచే, ఇప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ కూడా కంపెనీ నుంచే తీసుకోవడం జరిగింది. అమ్మ నేను ఒక వండర్ఫుల్ ఇల్లు తీసుకున్నామ్మా, ఇల్లు యొక్క కాస్ట్ 1,20,00,000 అమ్మ అని చెప్పిన. అప్పుడు అమ్మ అనేది ఆశ్చర్యకంతో ఎంతరా అని 3 సార్లు అడిగింది. సార్ ఎంతరా అని 3 సార్లు అడిగింది. ఎందుకంటే అమ్మ చూసిన ఇన్కము లక్షలలో ఉంటుంది, మామూలుగా 1000, 1,00,000 అంతకంటే మించి 10 లక్షలు 20 లక్షలు కూడా అమ్మకి తెలియదు. అప్పుడు నేను అనుకున్నా, రైట్ సాధించినామంటే ఇంకా ముందెంతో ఉంది, అమ్మను ఒక హ్యాపీ చేసినాను. అలాంటి లైఫ్ నాకు ఇచ్చినందుకు నిజంగా విన్నింగ్ టీమ్కి అండ్ వెస్టేజ్కి అండ్ మై లైన్ ఆఫ్ స్పాన్సర్స్కి, మై లవ్లీ డౌన్లైన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాం లీడర్స్, ప్రయత్నం అనేది మొదలు పెట్టాక ఆపడం అనేది చేయకండి. ఎందుకంటే ఆపినం అనుకోండి ఎక్కడో కొట్టుమిట్టాడుకుంటూ మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి. అలాంటి జీవితం కంటే మనం ఏదైతే ప్రయత్నం చేసామో దానికి గూస్ బంప్స్ వచ్చేటట్టు, మన సక్సెస్ చూసి ఇదే సక్సెస్ అనేటట్టు మన ప్రయత్నం అంత బలంగా ఉంటే మన సక్సెస్ కూడా మనకు సంబంధించినటువంటి
చుట్టుపక్కల ఉన్నటువంటి విశ్వం కూడా పంచభూతాలు కూడా మనకు అంత ఎఫెక్టివ్ గా సహకారం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అప్లై మీద సబ్మిషన్ తోటి ఉండండి, సిస్టమ్ తోటి ఫాలో అప్ కండి. మనకి సక్సెస్ కావాల్సింది ఇంకెంతో ఉంది కాబట్టి అందరు కూడా హానెస్టీ తోటి ముందుకెళ్దాం. లీడర్స్ నేను ఎప్పుడు కూడా వెస్టేజ్ అనేది మా అమ్మని ఎట్లయితే కన్న తల్లిని ఎవరన్నా అయితే అంటే మనం ఎట్లయితే రియాక్ట్ అవుతామో మా అమ్మ తర్వాత అమ్మ మా వెస్టేజ్. దానికి తోబుతులు ఇంకెవరు ఉన్నారంటే విన్నింగ్ టీం. ఎప్పుడు కూడా మర్చిపోను, ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో ఉంటాను. ఇంకా మన లైఫ్తో పాటు ఎన్నో అంటించుకుంటూ అంటే మన ఫైర్ మనం చుట్టుపక్కల ఉండే 10 మందికి ఇట్లా గుర్ర తిరుగుతుంటే ఎట్లయితే అంటుకుంటుందో మనం కూడా మన ఫైర్ని మనతో పాటు మనలాంటి లీడర్ని అంటుపెట్టుకుని ముందుకు పోతే వాళ్ళకు కూడా ఫైర్ అంటుంది, వాళ్ళ ఇల్లు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని చులకనగా చూడకండి. ఎందుకంటే చాలా మందికి తక్కువ వచ్చేస్తుంది, తక్కువ రాగానే పెట్టుబడి లేదు ఏది లేదని చులకనగా చేసే మనస్తత్వం ఉంటుంది చాలా మందికి. ఎవరు కూడా చులకన చేయకండి. ఇంతకుముందు సార్ చూసినాం కదా రికగ్నైజేషన్, ఇది ఎన్నో జన్మల పుణ్యాలు చేసుకుంటే ఇలాంటి లైఫ్ ఇలాంటి వెస్టేజ్ టీంలోకి మనం రాము. అలాంటి గొప్ప అవకాశంలో మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా దీన్ని తక్కువ చేసి కానీ అలా చూడకండి. ప్రతి ఒక్కరు అవకాశం మంచిది. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వదిలిపెట్టకండి, ప్రాబ్లమ్ని సొల్యూషన్ని చూడండి. సొల్యూషన్ మీదనే మనం ముందుకెళ్తాం కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొకటి కూడా నాకు ఇలాంటి మీటింగ్లే నాకు డ్రీమ్ అనేది డిజైర్ అయిపోయింది. అంటే అప్పుడు నేను 8%లో ఉన్న ప్యాంట్ వచ్చేసి జిన్ ప్యాంటు, దానికి టోన్ జీన్స్ అంటాం కదా, ఇక్కడ అన్ని హోల్స్ ఉంటాయి. ఆ ప్యాంట్ వేసుకొని ఓ వైట్ షర్ట్ వేసుకొని బొగ్గులకుంట మీటింగ్కి వచ్చినాను. ఇది 8% కూడా కాలేదు. అప్పుడే మన శ్రీనివాసాచారి సార్ కార్ రిలీజ్ అవుతుంది. అప్పుడు గౌతమ్ సార్ నా కార్ చూపించి ఇది సార్ కూడా ఇంజనీరింగ్ మీ లెక్కనే చేసిండు, ఈరోజు బిజినెస్లో ఇంత బిల్డ్ అయిందని చెప్పింది. అంటే ఒక మీటింగ్ రావడం వల్ల నాలో ఉన్నటువంటి డ్రీమ్ని బయటికి తీసి మనం ఏదైనా సాధించవచ్చు అని మీటింగ్లలో తెలుస్తుంది. కాబట్టి మీ అప్లయన్స్ మీటింగ్ రమ్మన్నా ఇంకెక్కడికైనా రమ్మన్నా మనం పోకుండా ఉండకండి, ఖచ్చితంగా వెళ్ళండి. మీ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ కానికి ఒక ఊతం అనేది అక్కడి నుంచే మీటింగ్ నుంచే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, అప్లై సబ్మిషన్ అండ్ సిస్టమ్ని అందరి ఫాలో కండి. తప్పకుండా మనం విజయం సాధిస్తాం. ఇంత మంచి అవకాశం, ఇంత మంచి రికగ్నిషన్ నాకు ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ విన్నింగ్ టీమ్ అండ్ వెస్టేజ్ అండ్ ఎస్పీ బరిల్ సార్ ఫ్యామిలీ అండ్ ఆల్ మై లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అండ్ మై అప్లైన్స్, మై డౌన్ లైన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు హోస్ట్.